హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెటీరియల్స్ అండ్ ఫైనల్ పేపర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సంబంధించిన బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ప్రాబ్లం నెంబర్ 12 ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, చూడండి, ముందుగా ఈ సెకండ్ ఇయర్ అకౌంట్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 5 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ సంబంధించిన 5 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, 10 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో 5 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో సింగులారిటీ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. నెక్స్ట్, డిప్రిషియేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా 10 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క వీడియోస్ కూడా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్, ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో నేను ఆల్రెడీ 11 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఈరోజు మాత్రం పర్టికులర్ 12th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఈ 10 మార్క్స్ సంబంధించిన ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కన్సైన్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. నెక్స్ట్, ఈ 20 మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో ప్రెజెంట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా, మిగతా 3 ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సైన్మెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత మిగతా 3 ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఈరోజు మాత్రం మనం పర్టికులర్గా ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ సంబంధించిన 12th ప్రాబ్లం. ఫ్రెండ్స్, ఓకేనా, రెన్యూవల్ ఆఫ్ ది బిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మొత్తం 3 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెన్యూవల్ ఆఫ్ ది బిల్ 12th ప్రాబ్లం అనమాట. ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో 12th ప్రాబ్లం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ చూడండి, మనకి ప్రాబ్లం అనేది ఏ విధంగా ఇచ్చాడంటే, చూడండి, ఆన్ 1st September 2014 హరి పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 12,000 ఫ్రమ్ శంకర్ అండ్ యాక్సెప్టెడ్ ఏ బిల్ ఫర్ సేమ్ drawn by Shankar payable after 3 months. On the date of maturity, Hari offered to pay 6,000 and requested Shankar to draw new bill for 3 months for the balance amount including interest 12%. Shankar agreed to this proposal. ఫ్రెండ్స్, ఏం లేదు, ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటంటే, చూడండి, హరి అనే అతను ఏం చేశాడంటే, September 1st 2014 హరి అనే అతను ఏం చేశాడంటే శంకర్ నుంచి 12,000 రూపాయలు ఖర్చు చేసే గూడ్స్ని కొన్నాడనమాట. ఓకేనా, ఆ కొనినందుకు శంకర్ అనే అతను బిల్లు రాశాడు. ఆ బిల్లుని హరి అనే అతను యాక్సెప్ట్ చేశాడు. ఓకేనా, ఇప్పుడు ఏం చేశాడంటే, చూడండి, నేను ఓవరాల్గా చెప్తాను అనమాట. ఈ ప్రాబ్లం యొక్క కంప్లీట్ మీనింగ్ ఏంటనేది ఈ శంకర్ అనే అతను హరికి 3 months టైం ఇచ్చాడు. ఓకేనా, 3 months టైం ఇచ్చాడు. ఫస్ట్ శంకర్ ఏమంటున్నాడంటే, September 1st 2014 శంకర్ హరితో అంటున్నాడు, హరి, నేను ఈ రోజు నుంచి నీకు 3 నెలలు టైం ఇస్తాను. ఈ 3 నెలల్లో నాకు 12,000 రూపాయలు ఇవ్వు అని. ఓకేనా, 3 months గడువు ఇచ్చాడు 12,000 ఇవ్వడానికి. ఓకేనా, కానీ హరి ఏం చేశాడంటే, ఆ మెచ్యూరిటీ డేట్, ఓకేనా, ఆన్ ద డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫర్డ్ టు పే 6,000. హరి ఏం చేశాడంటే, ఈ 3 months కంప్లీట్ అయిపోయిన తర్వాత హరి అనే అతను శంకర్ దగ్గరికి వెళ్ళి, శంకరు, నేను ఈ రోజున నీకు 6,000 పే చేస్తాను. ఓకేనా, మిగతా 6,000కి నువ్వు కొత్తగా న్యూ బిల్లు ప్రిపేర్ చెయ్యి. ఓకేనా, ముందుగా ఈ 12,000 రూపాయలు ఉన్న బిల్ అనేది క్యాన్సిల్ చేసి, ఓకేనా, కొత్తగా 6 నెలలకి న్యూగా బిల్ అనేవి ప్రిపేర్ చెయ్యి అని అడిగాడు. ఓకేనా, అందుకు గాను శంకర్ అనే అతను ఒప్పుకున్నాడు. శంకర్ అనే అతను ఒక కండిషన్ పెట్టాడు, ఏంటి, ఇంక్లూడింగ్ 12% కూడా. ఓకేనా,
ఆ 6,000కి మిగతా 6,000కి 12% యాడ్ చేసి న్యూ బిల్లు 3 మంత్స్కి న్యూ బిల్ రాస్తాను అన్నాడు. అందుకు శంకర్ అనేది ఒప్పుకున్నాడు. అదేవిధంగా హరి అనే అతను కూడా ఒప్పుకున్నాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా మీకు? నేను కంప్లీట్గా మీకు ఈ ప్రాబ్లం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే మీకు ఈజీగానే అర్థమైంది. చూడండి, ఓకేనా, మనకి డేట్ ఏంది? 1st సెప్టెంబర్ 2014 కదా. సో అదే విధంగా ఆ డేట్ అనేది ఎంటర్ చేసిన చూడండి, 1st సెప్టెంబర్ 2014. ఓకేనా, ఫస్ట్ చూడండి, వెన్ గూడ్స్ సోల్డ్ టు. ఫ్రెండ్స్, ఇంకో చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ డ్రాయి ఎవరంటే చూడండి, ఇక్కడ హరి అనే అతను ఏంటంటే డ్రాయి అనమాట. ఓకేనా, డ్రాయి అని ఎందుకు అన్నానంటే ఈ హరి అనే అతను పర్చేజ్ చేశాడు. ఎవరి నుంచి పర్చేజ్ చేశాడు? శంకర్ నుంచి పర్చేజ్ చేశాడు. ఇప్పుడు శంకర్ అనే అతను ఏంటంటే డ్రావర్ అనమాట. శంకర్ అనే అతను ఇస్తున్నాడు. ఇచ్చేవాళ్ళు డ్రావర్, తీసుకునే వాళ్ళు డ్రాయి అనమాట. ఇప్పుడున్న ఈ ప్రాబ్లంలో మనకి శంకర్ అనే అతను డ్రావర్ అనమాట. ఈయన ఏం చేశాడంటే 12,000 రూపాయలు ఖర్చు చేసే గూడ్స్ ని హరికి ఇచ్చాడు. ఓకేనా, ఈయన ఈ శంకర్ అనే అతను ఇస్తున్నాడు కాబట్టి ఈయన డ్రావర్ అని అనమాట. హరి అనే అతను తీసుకుంటున్నాడు కాబట్టి హరి అనే అతను డ్రాయి. ఓకేనా, మీరు కంప్లీట్ గుర్తుపెట్టుకోండి. డ్రావర్ అంటే శంకర్, నెక్స్ట్ డ్రాయి అంటే హరి అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఎంట్రీస్ అనేవి ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ చూడండి, వెన్ గూడ్స్ సోల్డ్ టు డ్రాయికి గూడ్స్ అనేది సోల్డ్ చేసినప్పుడు మనకి ఎంట్రీ అనేది ఏ విధంగా వస్తుందంటే డ్రాయి అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, డ్రాయి అకౌంట్ అంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో డ్రాయి అంటే ఎవరు? హరినే కదా. సో అందుకని హరి అకౌంట్ అటాచ్ టు సేల్స్ అకౌంట్ అని ఎంటర్ చేశాను. బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ టు హరికి మనం గూడ్స్ అనేది సోల్డ్ చేశాం. ఎంత ఖర్చు చేసేవి? 12,000 రూపాయలు ఖర్చు చేసేవి. అందుకని 12,000 డెబిట్ లో, నెక్స్ట్ క్రెడిట్ లో కూడా 12,000 రాసాం. ఓకేనా, నెక్స్ట్ ఏంటి వచ్చేసరికి చూడండి, బిల్ రిసీవ్. ఓకేనా, చూడండి, నెక్స్ట్ ఏంటి వచ్చింది? వెన్ బిల్ రిసీవ్డ్ ఫ్రమ్ డ్రాయి నుంచి మనం బిల్ రిసీవ్ చేసుకున్నప్పుడు మనకి ఎంట్రీ వచ్చేసరికి ఏమి వస్తుంది అంటే బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయి అకౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా, చూడండి, అదే రాశాను, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయి అకౌంట్. ఓకేనా, ఇక్కడ మనకి డ్రాయి అంటే ఎవరు? హరినే కదా. మనకి ఇచ్చిన ఈ ప్రాబ్లంలో డ్రాయి హరినే కదా. సో అందుకని ఇక్కడ బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు హరి అని రాశాను. ఓకేనా, బీయింగ్ ద బిల్ డ్రాన్ ఫర్ 3 months. ఓకేనా, 3 months కి బిల్ అనేది రాశారు. అమౌంట్ డెబిట్ లో 12,000, నెక్స్ట్ క్రెడిట్ లో 12,000. ఓకేనా, చూడండి, నెక్స్ట్ ఏంటి వచ్చేసరికి చూడండి. ఓకేనా, మనం ఒక్కసారి ఇప్పుడు ప్రాబ్లం అనేది క్లియర్ గా చూద్దాం. ఓకేనా, చూస్తేనే మనకి క్లియర్ గా అర్థమైంది. ఫస్ట్ ఏం చేశాడు? పర్చేజ్ చేశాడు. తర్వాత 3 months బిల్ రాశాడు. ఓకేనా, ఆన్ మెచ్యూరిటీ డేట్. ఓకేనా, ఆన్ డ్యూ డేట్ అన్నా లేకపోతే మెచ్యూరిటీ డేట్ అన్నా కూడా ఇక్కడ డబల్ యూ పడింది, సారీ 1 U నేనే. ఓకేనా, ఆన్ మెచ్యూరిటీ డేట్ హరి ఆఫర్డ్ టు పే 6,000. ఓకేనా, చూడండి, ఆన్ మెచ్యూరిటీ డేట్ అంటే చూడండి, మెచ్యూరిటీ డేట్ అంటే అసలు మనకు ఒరిజినల్ గా డేట్ అంతా సెప్టెంబర్ 1st కదా. అప్పటి నుంచి 3 months అంటే సెప్టెంబర్ మంత్ మొత్తం, నెక్స్ట్ అక్టోబర్ కంప్లీట్ గా, నెక్స్ట్ నవంబర్ కంప్లీట్ గా. ఓకేనా, తర్వాత డేట్ వచ్చేసరికి ఎంత? డిసెంబర్ కదా, డిసెంబర్. ఓకేనా, ఇక్కడ మీకు 4th ఇక్కడ అసలు 3 months అంటే సెప్టెంబర్ నుంచి 3 months అంటే 12 కదా, డిసెంబరే కదా, డిసెంబర్ 1st కదా. నువ్వు ఎక్స్ట్రా 3 days ఎందుకు యాడ్ చేసావు అని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, నేను ఎక్స్ట్రాగా ఆ 3 days ఎందుకని యాడ్ చేసామంటే చూడండి, డ్రావర్కి మనీ పే చేయడానికి డ్రావర్ అనే అతను ఎక్స్ట్రాగా అసలు ఒరిజినల్గా ఇచ్చిన టైం కంటే ఎక్స్ట్రాగా 3 days అనేది ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ ఇచ్చిన 3 days ని మనం ఏమంటామంటే డేస్ ఆఫ్ గ్రేస్ అంటాం అనమాట. ఓకేనా, చూడండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. డ్రావర్ అనే అతను డ్రాయికి ఒరిజినల్గా ఇచ్చిన టైం పీరియడ్ కంటే 3 days ఎక్స్ట్రాగా ఇస్తాడు. ఆ ఇచ్చిన ఎక్స్ట్రా 3 days మనం ఏమంటామంటే డేస్ ఆఫ్ గ్రేస్ అంటాం. ఆ 3 days డేస్ ఆఫ్ గ్రేస్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట 2 marks అకౌంట్స్ లో. ఓకేనా, సో అందుకని నేను సెప్టెంబర్ కంప్లీట్ గా అయిపోయింది. నెక్స్ట్ అక్టోబర్, నవంబర్, తర్వాత డిసెంబరే కదా. సో అందుకని డిసెంబర్ కాబట్టి 12 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఈ 1కి 3 days ఎక్స్ట్రా కాబట్టి 4 అనేది ఎంటర్ చేశాను. ఓకేనా, ఇది వచ్చేసరికి మెచ్యూరిటీ డేట్ అనమాట.
ఆ మెచ్యూరిటీ డేట్ని ఏం చేశాడు హరి అనే అతను ఆన్ మెచ్యూరిటీ డేట్ హరి ఆఫర్డ్ టు పే 6,000. ఓకేనా, అతను ఏం చేశాడంటే ఫస్ట్ క్యాన్సిల్ చేశాడు అనమాట. 12,000 రూపాయల బిల్ అనేది క్యాన్సిల్ చేశాడు. హరి అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అని రాసి బీయింగ్ ద ఒరిజినల్ బిల్ క్యాన్సిల్డ్. అసలు ఓకేనా, 12,000 రూపాయలు ఉన్న బిల్ అనేది క్యాన్సిల్ చేశాడు అనమాట. ఎంత 12,000 ఓకేనా, క్యాన్సిల్ చేశాడు. ఓకేనా, మళ్ళీ ఏం చేశాడు, న్యూ బిల్లు రాయించాడు. ఏ రోజున ఆన్ మెచ్యూరిటీ డేట్న ఏంటి వచ్చేసరికి చూడండి, క్యాష్ అకౌంట్ డేటార్ టు హరి. ఓకేనా, హరినే కదా పే చేయాల్సింది 1,000 రూపాయలు. బీయింగ్ పార్ట్లీ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ హరి నుంచి ఈ శంకర్ అనే అతను తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడు, 6,000 రూపాయలు తీసుకున్నాడు అనమాట. ప్రస్తుతం 6 నెలలు 6,000 తీసుకున్నాడు. ఓకేనా, తర్వాత చూడండి ఏం చేశాడు, అండ్ రిక్వెస్టెడ్ శంకర్ టు డ్రా న్యూ బిల్. ఇంకో 6,000కి న్యూ బిల్ రాశాడు అనమాట 3 monthsకి. ఓకేనా, చూడండి ఈ డేట్ని ఏం చేశాడు, చూడండి ఫ్రెండ్స్, మెచ్యూరిటీ డేట్న 12,000కి సంబంధించిన బిల్ అనేది కొట్టేసాడు. ఓకేనా, చూడండి క్యాన్సిల్ చేశాడు అనమాట. హరి అప్పుడు ఏ అకౌంట్ మనకి ఎంట్రీ వచ్చేసరికి హరి అకౌంట్ డేటార్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్ అని ఎంటర్ చేసి బీయింగ్ నేరేషన్ వచ్చేసరికి బీయింగ్ ద ఒరిజినల్ బిల్ క్యాన్సిల్డ్ ఫర్ రెన్యూల్. ఓకేనా, రెన్యూల్ చేయడం కోసం ఇక్కడ 12,000 రూపాయలు ఉన్న బిల్ అనేది కొట్టేసాడు అనమాట. దానికి సంబంధించిన ఎంట్రీ అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎంట్రీ వచ్చేసరికి అదే రోజున ఏం చేశాడు, హరి అనే అతను శంకర్కి మనీ ఇచ్చాడు. ఓకేనా, శంకర్ అనే అతను రిసీవ్ చేసుకుంటుంది క్యాష్ కదా, క్యాష్, అందుకని డెబిట్లో మనం క్యాష్ని ఎంటర్ చేసాం. క్యాష్ అకౌంట్ డేటార్ టు హరి అకౌంట్ ఇస్తుంది ఎవరు, హరినే కదా, సో అందుకని హరి అకౌంట్ అని రాసాం. బీయింగ్ పార్ట్లీ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ హరి నుంచి శంకర్ అనే అతను డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి క్యాష్ అకౌంట్ డేటార్ టు హరి అని వచ్చింది అనమాట. హరి అకౌంట్ అని వచ్చింది అనమాట. ఎంత ఇస్తున్నాడు, 6,000 ఇస్తున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి 6,000. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకో కండిషన్ పెట్టాడు. శంకర్ అనే అతను 12% ఎక్స్ట్రాగా నేను ఛార్జ్ చేస్తాను 6,000కి అన్నాడు. ఓకే సరే అని ఓకే చేసుకున్నారు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఈ 180 రూపాయలు, ఈ 180 రూపాయలు అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, అసలు ఒరిజినల్గా అమౌంట్ ఎంత, 6,000. 6,000కి 12% 12 డివైడెడ్ బై 100 చేస్తే మనకి 12% అంత సంవత్సరానికి 720 రూపాయలు. కానీ మనకు కావాల్సింది ఓన్లీ 3 monthsకే. ఎందుకు 3 months కంటే ఓన్లీ మనం రాసింది ఎంత, 3 months బిల్లే. ఓకేనా, చూడండి ఓన్లీ మనం రాస్తుంది 3 months బిల్లుకే. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని 720 ఇంటూ 3 డివైడెడ్ బై 12 చేస్తే మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 180 వచ్చింది. అదే 180 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా, మిగతా 6,000కి ఇంట్రెస్ట్ కలిపితే మనకి ఎంత, అసలు ఒరిజినల్గా ఇంట్రెస్ట్ వచ్చేసరికి 180 రూపాయలు అనమాట. అదే 180 రూపాయలు ఇక్కడ ఎంటర్ చేసాము. ఓకేనా, తర్వాత ఏమన్నాడు, న్యూ బిల్ రాస్తున్నారు అనమాట. ఓకేనా, న్యూ బిల్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఓకేనా, చూడండి శంకర్ అగ్రీ టు దిస్ ప్రపోజల్. ఓకేనా, శంకర్ అనే అతను అగ్రీ చేశాడు. ఓకేనా, అందువల్ల మన ఎంట్రీ వచ్చేసరికి చూడండి 4th December 2014 బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు హరి. చూడండి, బీయింగ్ ద న్యూ బిల్ డన్ ఫర్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ 6,180 రూపాయలు. ఓకేనా, ఈ ఎంట్రీ వచ్చేసరికి చూడండి మనం ఒరిజినల్గా రాసే సెకండ్ ఎంట్రీనే. ఓకేనా, ఎప్పుడైతే న్యూ బిల్ అనేది రాశాడో దానికి సంబంధించిన ఎంట్రీనే ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఏం చేశాడంటే 6,000కి ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి బిల్లు రాశాడు. ఓకేనా, బిల్లు రాశాడు కాబట్టి మనకి చూడండి 6,180 రూపాయలు వచ్చిందనమాట. ఓకేనా, ఇదనమాట డ్రావర్కి సంబంధించినవి ఎంట్రీస్ వచ్చేసరికి. ఇది ఇక్కడ మొత్తం ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయి, 1 2 3 నెక్స్ట్ 4 5 6 మొత్తం 6 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా, ఇదే 6 ఎంట్రీస్ మళ్ళీ మనకి డ్రా ఈ అకౌంట్లో కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఏం లేదు, మొత్తం చేంజ్ అవుతాయి అనమాట, ఏముండదు. ఓకేనా, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను సింపుల్గా చెప్తాను చూడండి, ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా.
ఇక్కడ మీరు హెడ్డింగ్ పెట్టండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ హరి, బ్రాకెట్లో డ్రాయి అని పెట్టండి. ఫస్ట్ అసలు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రాయి అకౌంట్కి సంబంధించినవి ప్రిపేర్ చేసేటప్పుడు చూడండి పైన ఎంత ఉన్నాయి 6 ఎంట్రీసే కదా, ఇక్కడ కూడా సేమ్ 6 ఎంట్రీసే వస్తాయి. 1 2 3 నెక్స్ట్ 4 5 6 ఓకేనా, ఇంతే ఉంటే ఓకేనా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రావర్కి సంబంధించిన ఎంట్రీస్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రొఫార్మా కొట్టండి ఓకేనా. ప్రొఫార్మా కొట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే హెడ్డింగ్ పెట్టండి ఓకేనా. హెడ్డింగ్ పెట్టి డేట్, పర్టికులర్ సెల్ ఆఫ్ నెంబర్, డెబిట్, క్రెడిట్ హెడ్డింగ్స్ అనేవి ఎంటర్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న పైన ఉన్న డ్రావర్కి సంబంధించిన డేట్సే, ఇక్కడ ఉన్న డ్రావర్స్కి సంబంధించిన డేట్సే మీరు ఇక్కడ న్యూగా ప్రిపేర్ చేసిన డ్రాయి ప్రొఫార్మాలో కూడా ఎంటర్ చేయండి ఓకేనా. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, హరి ఉంది ఓకేనా. హరి ఏ ప్లేస్లో ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి చూడండి శంకర్ అనే అతను క్రెడిట్లోకి వెళ్తాడు ఓకేనా. ఇక్కడే ఉంది నేనేంటంటే మీకు రూల్స్ ప్రకారం కాకుండా నేను మీకు ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా. మీకు ఏం లేదు, ఈజీగానే మీరు పర్టికులర్గా ఒక్కొక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటా ఉంటే ఈజీగానే ఉంటుంది. ఈ డ్రాయింగ్కి సంబంధించిన అకౌంట్ ఓకేనా. వన్స్ డ్రావర్కి సంబంధించిన ప్రిపేర్ చేసామంటే డ్రాయింగ్కి సంబంధించిన బుక్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఓకేనా. మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఏం లేదు, ఆపోజిట్గా రాస్తే సరిపోద్ది అనమాట ఓకేనా. ఇక్కడ హరి ఎక్కడ ఉన్నాడు, హరి అనే అతను డెబిట్లో ఉన్నాడు ఓకేనా. ఇక్కడ సేల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, క్రెడిట్లో ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డ్రాయింగ్ బుక్లోకి వెళ్ళిపోయి ఓకేనా, ఇక్కడ సేల్స్కి ఆపోజిట్ ఏంది, పర్చేజెస్ కదా. ఇక్కడ ఎక్కడ ఉంది, సేల్స్ అనేవి క్రెడిట్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, డెబిట్లోకి వెళ్ళి పర్చేజెస్ రాయాలి ఓకేనా. ఇక్కడ హరి అనే అతను ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డ్రాయింగ్ బుక్లోకి వెళ్ళి హరి కాకుండా హరికి ఆపోజిట్ నేమ్ ఏంది, శంకరే కదా, శంకర్ రాస్తే సరిపోద్ది అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఆపోజిట్గా రాస్తే సరిపోద్ది, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ ఏంటంటే సేల్స్ ఉంది ఓకేనా, అందుకని మనం ఇక్కడ పర్చేజెస్ పెట్టాం, ఇక్కడ హరి ఉన్నాడు, ఇక్కడ శంకర్ పెట్టాం అనమాట ఓకేనా. ఏం లేదు, డెబిట్ ఉంటే క్రెడిట్ ఉంటే డెబిట్ అనమాట ఓకేనా. బిల్స్ రిసీబుల్ ఉంటే ఇక చూడండి ఇక్కడ బిల్స్ రిసీబుల్ ఉంది ఓకేనా. ఇక్కడ బిల్స్ రిసీబుల్ ఉంది కదా, ఈ బిల్స్ రిసీబుల్ అనేది బిల్స్ పేయబుల్గా క్రెడిట్లోకి వచ్చింది అనమాట ఓకేనా. ఇక్కడ హరి అనే అతను ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. పైకి నెక్స్ట్ ఇక్కడ మనం రాసే డ్రాయింగ్ బుక్లో ఏమంటే శంకర్ పైన ఉంటాడు ఓకేనా. శంకర్ అనే అతను డెబిట్లో ఉంటాడు, బిల్స్ పేయబుల్ అనేది డౌన్లో వస్తుంది చూడండి ఓకేనా. శంకర్ అనే అతను చూడండి ఇక్కడ ఉన్నాడు. ఏం లేదు ఫ్రెండ్, మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక ఆల్టర్నేట్ తెలిస్తే సరిపోద్ది ఫ్రెండ్స్. సేల్స్కి వచ్చేసరికి ఆల్టర్నేట్ ఉంది, పర్చేజెస్ కదా. సో అందుకని మీకు క్లియర్గా చూడండి, ఈ ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చూడండి ఇది చెప్తాను. బిల్స్ రిసీబుల్ ఎక్కడ ఉంది, డెబిట్లో ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ దీనికి బిల్స్ రిసీబుల్ ఆల్టర్నేట్ ఏముంటుంది, బిల్స్ పేయబుల్ ఉంటుంది కదా. ఈ బిల్స్ పేయబుల్ అనేది క్రెడిట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ హరి ఉన్నాడు, హరికి ఆపోజిట్గా ఉన్న పర్సన్ ఎవరు, శంకర్ కదా. శంకర్ అనే అతను ఏంటంటే డెబిట్లోకి వెళ్తాడు. ఈ బిల్స్ రీచబుల్ ఆల్టర్నేట్ ఉన్నది ఏంది, బిల్స్ పేయబుల్ కదా. బిల్స్ పేయబుల్ అనేది క్రెడిట్లోకి వస్తుంది అనమాట చూడండి ఓకేనా. ఈ విధంగా మీరు ఏంటంటే గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. చూడండి థర్డ్ ఎంట్రీలో హరి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు ఓకేనా. ఇప్పుడు మనం డ్రాయింగ్ బుక్లో ఏం చేయాలంటే ఈ హరికి ఆల్టర్నేట్ పర్సన్ ఎవరు, శంకర్ కదా. శంకర్ అనే పర్సన్ని మనం క్రెడిట్లో రాయాలి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బిల్స్ రిసీబుల్ ఉంది, బిల్స్ రిసీబుల్కి ఆల్టర్నేట్ ఏముంటుంది, బిల్స్ పేయబుల్ ఉంటుంది. ఇక్కడ క్రెడిట్లో ఉంది కాబట్టి మనం బిల్స్ పేయబుల్ అనేది డెబిట్లో రాయాలి ఓకేనా. ఇక్కడ హరి అనే పర్సన్ డెబిట్లో ఉన్నాడు కదా. ఇప్పుడు మళ్ళీ హరికి ఉన్న ఆల్టర్నేట్ పర్సన్ ఎవరు, శంకర్ కదా. ఆ శంకర్ అనే పర్సన్ని మనం క్రెడిట్లో రాయాలన్నమాట ఓకేనా. చూడండి మనకి ఏంటి వచ్చేసరికి బిల్స్ పేయబుల్ అకౌంట్ శంకర్ వస్తుంది ఓకేనా. ఈ విధంగా వస్తుంది అనమాట ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫోర్త్ ఎంట్రీ, ఇక్కడ క్యాష్ అనేది డెబిట్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ హరి అనే అతను ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ హరికి ఆల్టర్నేట్ పర్సన్ ఎవరు, శంకర్ కదా. శంకర్ అనే పర్సన్ మనం డెబిట్లో రాసి ఇక్కడ ఉన్న క్యాష్ని మన క్రెడిట్లో రాస్తే సరిపోద్ది. మనకి ఫైనల్గా మనకి ఇంటి వచ్చేసరికి ఏమొస్తుంది అంటే శంకర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది చూడండి. శంకర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని వస్తుంది ఓకేనా. అదే 6,000 అమౌంట్ ఇక్కడ డెబిట్లో అంతే, క్రెడిట్లో అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ ఎంట్రీ చూడండి, ఇక్కడ హరి అనే అతను ఉన్నాడు. హరి అనే అతను ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు. ఈ హరికి ఆల్టర్నేటివ్ పర్సన్ ఎవరు, శంకర్ కదా. ఆ శంకర్ అనే పర్సన్ మనం ఏం చేయాలంటే క్రెడిట్లో ఉంచాలన్నమాట. ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ అనేది డెబిట్లోకి
పంపించాలన్నమాట. ఇది డ్రా అకౌంట్లో. ఇప్పుడు మనకి ఫైనల్గా ఎంట్రీ వచ్చేసరికి ఏమొస్తుంది అంటే ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు శంకర్ అకౌంట్ వస్తుంది. చూడండి ఫిఫ్త్ ఇది ఇంట్రెస్ట్ అకౌంట్ డేటా టు శంకర్ అకౌంట్ అని వస్తుంది. ఏం లేదు, నారియేషన్ సేమ్ అనమాట. ఎంత అమౌంట్ ఎలా ఉందో అదే రాయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి బిల్స్ రిసీబుల్ ఉంది కదా, బిల్స్ రిసీబుల్కి ఆల్టర్నేటివ్ ఏముంటుంది, బిల్స్ పేబుల్ ఉంటుంది. ఇక్కడ డెబిట్లో ఉంది కాబట్టి మనం క్రెడిట్లో రాయాలన్నమాట. ఓకేనా. బిల్స్ పేబుల్ అనేది క్రెడిట్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ హరి ఉన్నాడు కదా, హరి అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు, క్రెడిట్లో ఉన్నాడు. హరికి ఆల్టర్నేటివ్ పర్సన్ ఎవరు, శంకర్ కదా. ఇప్పుడు మన ఎంట్రీ వచ్చేసరికి ఏమొస్తుంది అంటే శంకర్ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని వస్తుంది అనమాట. ఓకేనా. చూడండి శంకర్ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్ అని వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మీకు ఆల్టర్నేటివ్ వార్డు తెలిస్తే సరిపోద్ది. ఓకేనా. ఆల్టర్నేటివ్ వార్డు తెలిస్తే మీకు ఈజీగా డ్రావర్ యొక్క బుక్స్ మనం ప్రిపేర్ చేస్తే సరిపోద్ది. డ్రా అకౌంట్ ఓకేనా, డ్రాకి సంబంధించిన బుక్స్ అనేవి మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు వాటి ద్వారా. ఏం లేదు, జస్ట్ ఆపోజిట్లో ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఆల్టర్నేటివ్ వార్డ్స్ తెలిసి మనం ఆపోజిట్లో ఎంటర్ చేయడం తెలిసే మనకి ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మీరు ఇప్పటికీ ఈ ఎంట్రీకి సంబంధించిన వీడియో మీరు చూడకపోతే చూడండి. ఆ ఎంట్రీకి సంబంధించిన వీడియో చూసినప్పుడే మీకు ఈజీగా అర్థమైద్ది ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జయపురి రాజేష్. ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ డ్రాయి బుక్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు క్లియర్గా అవ్వకపోతే మళ్ళీ చూడండి ఫస్ట్ నుంచి. ఓకేనా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఏం లేదు ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే మీకు డ్రాయవర్ బుక్ కంప్లీట్ అయిపోయి డ్రాయి బుక్లో ఏమి ఎంటర్ చేయాలో మీకు తెలియకపోతే ఆల్టర్నేటివ్ వార్డ్స్ మీకు తెలిస్తే సరిపోయింది. పర్చేజెస్ ఉంటే సేల్స్, ఓకేనా. డెబిట్లో ఉంటే క్రెడిట్లో వస్తుంది, క్రెడిట్లో ఉంటే డెబిట్లోకి వస్తుంది. ఓకేనా. బిల్స్ పేబుల్ ఉంటే బిల్స్ రిసీబుల్ వచ్చింది. ఓకేనా. డెబిట్లో ఉంటే క్రెడిట్లో వస్తుంది. ఓకేనా. ఏం లేదు, హరి ఉంటే శంకర్ వస్తాడు. ఆ విధంగా ఎంటర్ చేస్తే సరిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక చూడండి హరి దాంట్లో శంకరే వస్తాడు. ఓకేనా. శంకర్ బుక్స్లో ఓన్లీ హరినే వస్తాడు, శంకర్ రారు. ఓకేనా. ఆ విధంగా మీరు క్లియర్గా మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఫస్ట్ నుంచి చూడండి, మళ్ళీ మీకు అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జయపురి రాజేష్.